హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇది మెదక్ ఫోర్ట్ పార్ట్ 2 అండి. మీకు పార్ట్ 1ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ లింక్ని క్లిక్ చేసి. ఇది పార్ట్ 2 అనమాట. నేను ఇప్పుడే పైన ఇంకా మసీద్ చూసి అదే రూట్లో కిందికి దిగుతున్నాను. ఈ పక్కన కనిపిస్తుంది ఈ పెద్ద గోడ, ఈ లాంటి గది. ఇది కరడుగట్టిన ఖైదీల్ని ఉంచే జైలు అన్నమాట. ఇది ఆ మసీదు దగ్గర నుంచి ఇక్కడి వరకు కనెక్టివిటీ ఉందన్నమాట ఈ జైలుకు. ఇంకా కోట అంతా చూసామనుకొని మేము ఇంకా వెనుతిరిగి వెళ్ళిపోతున్నాము. మధ్యలో అప్పుడు ఇక్కడ లోకల్లో ఉండే పీపుల్ మమ్మల్ని ఆపి ఇక్కడ ఒక గుడి ఉందని చెప్పారు. మీరు వినండి అది వాళ్ళ మాటల్లోనే. అవునులేండి, దుర్గామాత. ఓకే, అవునా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా చెప్పినందుకు. థ్యాంక్ యూ, అదే థ్యాంక్ యూ. హైదరాబాద్. థ్యాంక్ యూ. అవునవును, థ్యాంక్ యూ. ఆ దోణిలో ఉండే గట్టమ్మని చూడ్డానికి బయలుదేరాను. ఇది ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈ కొలను ఉంది చూసారు కదా, ఆ కొలను పక్కన ఉండే ఈ ప్రహారీ గోడ నుండి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో మనకు చూస్తే ఆ కొలను కనిపిస్తుంది. ఈ ప్రహారీ గోడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. రూట్ మాత్రం కాస్త డిఫికల్ట్గా ఉంది, కానీ వెళ్ళగలం. కాస్త కష్టపడాలి అంతే. మన ముందర కనిపించే వీళ్ళంతా ఆ గట్టమ్మ దర్శనానికి వెళ్ళొస్తున్న వాళ్ళనమాట. ఎందుకంటే ఇక్కడ అందరూ వచ్చి బోనాలు చేసుకొని వెళ్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుంటే వీళ్ళు ఈ వంశానికి చెందిన వాళ్ళనమాట. వాళ్ళకు మాత్రమే తెలుసు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి అక్కడ పూజలు చేసుకుంటారంట గట్టమ్మ దగ్గర. ఇప్పుడు చూసారు కదా, ఇది కొలను అన్నమాట. ఆ కొలంలోకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ముందు మనం గట్టమ్మని దర్శించుకున్నాక తర్వాత వచ్చి ఈ కొలను చూద్దాము. ఇక్కడ కనిపిస్తుంది కొలను లెఫ్ట్ సైడ్, చూసారు కదా. ఇక్కడ రైట్ సైడ్ అయితే పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. దాని మీద నుంచి ఎక్కుతూ వెళ్ళాలన్నమాట. ఈ పాత చాలా కష్టంగా ఉంది. జాగ్రత్తగా అడుగు వేసి దిగండి అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకు అడ్వెంచర్ చెప్పాలి, ఎందుకంటే ట్రెక్కింగ్కి వెళ్ళినట్టే ఉంటుంది అన్నమాట. ఇంకా అదంతా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి 2 రూట్స్ కనిపిస్తాయి, కానీ మీరు స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ రూట్స్ మనకు కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఈ పాత్వేని చూసుకొని వెళ్ళండి. ఇక్కడ ఈ పాత్వేలో మనం ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాము. చూడండి, అడవి మొత్తం ఇలా కమ్మేసింది. ఇంకొన్ని రోజులు పోతే మనము ఈ కోటను కూడా గుర్తుపట్టలేదు అనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ అన్నమాట. మొత్తం
తనలో ఆక్యుపై చేసుకుంటోంది. ఫుల్ అసలుకి ఎలా ఉందంటే ఇంకా అడవిలో వెళ్తున్నట్టే ఉంది. ఈ బండరాళ్ళ మీద నుంచి దిగి కిందికి వెళ్ళాలి. నార్మల్గా చెప్పాలంటే ఇదంతా డెవలప్ చేసింటే మనం ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళం. ఈ డెవలప్మెంట్ లేక మొత్తం అడవిలో ఉన్న ఫీలింగే ఉంది చూడండి. ఇంకొన్ని రోజులు పోతే ఆ వంశస్థులు తప్ప ఇంకా వేరే వాళ్ళు అమ్మవారిని చూసే అదృష్టం ఉండదేమో అనిపిస్తోంది నాకైతే. ఈ రూట్ అయితే మరీ డేంజర్గా ఉంది. కాస్త చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ చూడండి మెదక్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే లోయ ఉంది. ఈ గట్టు మీద మాత్రమే వెళ్ళాలి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అటు ఇటు పడ్డామనుకో లోయలో పడినట్టు అవుతుంది. లెఫ్ట్ రైట్ లోయ కనిపిస్తుంది. కాబట్టి ఈ పాతని జాగ్రత్తగా మీరు దాటండి. జాగ్రత్తగా ఇలాగ వెళ్తున్నామా, ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా, ఇది కోట గోడ అన్నమాట. ఇదంతా శిథిలం అయిపోయి ఉంది. ఇప్పటి నుంచి ఈ ట్రెక్ కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాళ్ళ మధ్య నుంచి వెళ్తున్నాం కదా, ఇంకా ఎక్కడం దిగడం ఉంటుందన్నమాట. ఇక్కడ స్లోపీగా కనిపిస్తుంది కదా, ఈ పాత్వేలోంచి మనం దిగాలన్నమాట. ఇది సింపుల్ పాత్వే అయితే కాదు, కొద్దిగా కష్టంగా ఉంది. జాగ్రత్తగా చూసుకొని దిగండి. ఇక్కడ మళ్ళీ చిన్న పాత్వే కనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే చూడండి అక్కడ జెండా కనిపిస్తుందా, అదే అన్నమాట గట్టమ్మ టెంపుల్. ఇంకా ఇది ఇంకా స్లోపీగా ఉంది. ఇక్కడ నుంచి దిగుతూ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు, వాళ్ళు పూజలు చేస్తున్నారు. చెప్పాను కదా, వాళ్ళు వాళ్ళ వంశస్థులు అన్నమాట. బోనాలప్పుడు మాత్రమే ఇయర్లీ వన్స్ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారంట. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ అలికిడి విని నేను ఆ పాత్వే నుండి వెళ్తున్నాను. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి, కానీ చిన్న స్టెప్సే. మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మనం ముందర కనిపిస్తున్నారా, వాళ్ళందరూ అక్కడ గట్టమ్మని దర్శించుకొని వస్తున్నారనమాట. ఈ స్టెప్స్ అన్నిటికి కిందికి వచ్చిన తర్వాత మనకు వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. ఫైనల్గా నేను ధోనిలో ఉండే గట్టమ్మ తల్లిని చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఉన్నాడు ఈ అబ్బాయి, పూజ చేస్తున్నాడు కదా, మన సబ్స్క్రైబర్ అనమాట. ఈ అబ్బాయి ఈ గట్టమ్మ తల్లి యొక్క విశేషాలు, వీళ్ళందరూ ఎలా వచ్చి వాళ్ళ రాజవంశస్థులు ఈ బోనాల పండగ ఇక్కడ చేసుకుంటారో అన్నీ చెప్పాడనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.